we are starting with SQL Server pricing. SQL Server is not a free product. It is very costly product. So there are free versions also available, open sources అంటాం. సో ఓపెన్ సోర్సెస్ ఏంటంటే ఓపెన్ సోర్స్ SQL సర్వర్స్, PostgreSQL, SQLite, ఓకే, Cassandra, Apache Cassandra, MariaDB, MongoDB. సో ఇవన్నీ ఓపెన్ సోర్స్ డేటాబేస్లు, ఫ్రీ వర్షన్స్. SQL చార్ట్, ఇంకా MySQL అని ఉంటుంది. ఎక్కువ మందికి MySQL తెలుస్తుంది. ఫ్రీ వర్షన్స్ అన్నమాట. వాళ్ళ టాప్ ఓపెన్ సోర్స్ డేటాబేస్ టు కన్సిడర్. MySQL is the first in list, MariaDB. ఓకే, PostgreSQL ఎక్కువ మంది మీకు ఇంటర్వ్యూలో కూడా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యేటప్పుడు కూడా సో PostgreSQL, MySQL అడుగుతారు కొంతమంది. దాన్ని MS SQL అనుకోవద్దు. MS SQL ఇస్ డిఫరెంట్, MySQL ఇస్ డిఫరెంట్. ఆల్మోస్ట్ అంతా ఒకే రకంగా ఉంటది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఫైర్బర్డ్, SQLite మొత్తం కమాండ్ ప్రాంప్ట్ లాగా ఉంటుంది కదా సార్? కొంతవరకు, అంటే కొంచెం గ్రాఫికల్ కొన్ని ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. అపాచీ, CouchDB. సో MS SQL ఏంటంటే అడ్వాన్స్డ్, కొంచెం యూజర్ ఫ్రెండ్లీ. Neo4j ఇవన్నీ ఏంటంటే ఓపెన్ సోర్స్. MongoDB ఫేమస్ అన్నమాట, MongoDB కూడా. సో ఇవన్నీ డేటాబేస్లు అన్నమాట. ఇందులో SQL సర్వర్ ఏంటంటే కొంచెం కాస్ట్లీ ప్రోడక్ట్, నాట్ కంపేర్డ్ టు అదర్ ప్రొడక్ట్స్. సో ఆర్కిల్ డేటాబేస్ ఇంకా కాస్ట్లీ, SAP టూ మచ్ కాస్ట్లీ, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉంటుంది. కానీ SQL బెటర్. సో SQL యూజర్ ఫ్రెండ్లీ, గ్రాఫికల్లీ సపోర్టెడ్, అండ్ ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దెర్ ఇస్ ఎ సొల్యూషన్ ఇన్ SQL సర్వర్. సో అందుకనే పీపుల్ లైక్ చేస్తారు. ఓకే, సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో SQL సర్వర్ ఇంకా బాగా వర్క్ అవుతుంది కాబట్టి కంపాటబిలిటీ ఇష్యూస్ కూడా ఉండవు. సో దెర్ ఆర్ మోర్ ట్రైన్డ్ పీపుల్ ఆన్ SQL సర్వర్. SQL సర్వర్ మీద కొన్ని లక్షల మంది ట్రైన్ అయిన పర్సన్స్ ఉన్నారు. సో మీకు ఒక ప్రొడక్ట్ రిలీజ్ చేసి దాని మీద వర్క్ చేయాలంటే అందులో ట్రైన్ అయిన క్యాండిడేట్స్ కూడా ఉండాలి. ట్రైన్ అయిన ఎక్కువ మంది క్యాండిడేట్స్ లేకపోతే ఆ ప్రొడక్ట్ పాపులర్ కాదు. ఓకే, go to SQL Server builds. You know this site, right? ఈ సైట్ తెలుసా మీకు? Yes, sir. సో మనం ప్యాచింగ్ టాపిక్ అప్పుడు వర్షన్స్ గురించి తెలుసుకోవడానికి దీన్ని వాడాం. ఓకే, సో నౌ లెట్స్ కమ్ టు, ఇన్స్టెడ్ ఆఫ్ వర్షన్స్, కమ్ టు ఎడిషన్స్. SQL Server editions. Click on this. I'll make it little zoom. What's happening here? Okay. So whenever you face any speed issues, performance issues in your computer, immediately open Task Manager. How to open Task Manager? Control-Shift-Escape or right click on taskbar, click on Task Manager. సో ఇక్కడ 100% CPU ఉంది అంటే ఎక్కువ కన్జంప్షన్, అన్ని ప్రోగ్రామ్స్ ఎక్కువ వాడుకుంటున్నాయి. ఓకే, సో మల్టిపుల్ విండోస్ ఓపెన్ చేసి పెట్టున్నాను, మల్టిపుల్ అప్లికేషన్స్ ఓపెన్ చేసి పెట్టున్నాను, అందుకని చెప్పి ఎక్కువ CPU రైజ్ ఉంది. సో ఐ నీడ్ టు క్లోజ్ వాట్ ఎవర్ అప్లికేషన్స్ ఐఎమ్ నాట్ యూజింగ్. లేకపోతే స్లో అవుతుంది కంప్యూటర్. హండ్రెడ్ పర్సెంట్ CPU, 100% మెమరీ వాడుతుంది. This is not a good sign. So let me close whatever applications I am not using. So mainly Chrome.
మల్టిపుల్ క్రోమ్స్ ఓపెన్ చేసి పెట్టున్నాం. Let me stop for time being. Just a moment. సో ఇప్పుడు సిపియు రైజ్ 100% నుంచి 70% వచ్చింది. సో మనం ఏమేం వాడట్లేదో వాటిని క్లోజ్ చేస్తే you will get some CPU and memory. Go to configuration manager. Let me stop whatever I am not using. Stop. సో రియల్ టైమ్ లో కూడా సిపియు సీక్వెల్ సర్వర్ సిపియు యూటిలైజేషన్ ఉన్నప్పుడు టాస్క్ మేనేజర్ లోనే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఎందుకు నేను ఇవన్నీ స్టాప్ చేస్తున్నా, ఇక్కడ సీక్వెల్ సర్వర్లు కూడా యూటిలైజ్ చేసుకుంటున్నాయి మెమరీ. సో ఐఎమ్ నాట్ యూజింగ్ దోస్. వై షుడ్ ఐ? Okay, let it be. 60% fine. We can continue. Okay. So we've opened this. Open Chrome. Install it. I'll open another one. SQL Server builds is the site. Open this. So instead of versions, go to editions. There are multiple editions available in SQL Server. Among them, few are free editions, few are paid editions. Okay. So editions వేరు, versions వేరు. Version అంటే ఏంటంటే, so every time if you give a new feature, that is called version. For example, iPhone right now, what is the iPhone version going on? iPhone, so latest iPhone ఏంటి ఇప్పుడు? iPhone 16, right? iPhone 16 Pro. iPhone 16. So అదే SQL Server 16 అంటే 2022 version. సో బిఫోర్ దట్ iPhone 14 ఉండేది, రీసెంట్ వర్షన్ 16. అంతకుముందు 14, అంతకుముందు 13, అంతకుముందు 12, 11 ఇలా రిలీజ్ చేస్తూ వచ్చారు. సో ప్రతి ఇయర్ కానీ, ప్రతి 2 years కానీ, ప్రతి 3 years కానీ ఒక ప్రొడక్ట్ ఉంటే ఆ ప్రొడక్ట్ లో న్యూ ఫీచర్స్ యాడ్ చేసి, అఫ్ కోర్స్ ఐఫోన్ లో పెద్దగా న్యూ ఫీచర్స్ యాడ్ చేయడం, వర్షన్ నెంబర్ చేంజ్ చేస్తారు. కానీ రియల్ గా ఏంటంటే ఒక ప్రొడక్ట్ లో న్యూ ఫీచర్స్ యాడ్ చేసినప్పుడు ఇది న్యూ ప్రొడక్ట్ అని చెప్పడానికి వర్షన్ నెంబర్ చేంజ్ చేస్తారు. ఓకే. సో ఫస్ట్ లో 2005 లో
యాక్చువల్‌గా 2000లోనే సిక్వెల్ సర్వర్ ఉంది. 2005 మనకందరికి బాగా అంటే లాస్ట్ మనకు తెలిసిన వెర్షన్. బాగా క్లిక్ అయిన వెర్షన్. ఓకే. ఇందులో పెద్దగా ఫీచర్స్ ఉండేవి కాదు. 2008లో కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు. తర్వాత 2010లో 8నే రిలీజ్ చేశారు. మనం మూవీస్ ఎలా రిలీజ్ చేస్తామో అలా. దీన్ని రిలీజ్ 2 అంటారు. తర్వాత 2012 రిలీజ్ చేశారు. 14 రిలీజ్ చేశారు. 16 రిలీజ్ చేశారు. ఓకే. తర్వాత జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో ఒక్కొక్కసారి ఏమవుతదంటే 2013 వెర్షన్ ఎలా మీరు వర్క్ చేసినారా అని అడుగుతారు. దేర్ ఈస్ నో 2013 వెర్షన్. ఇది మీకు ఐడియా ఉండాలి. సో మీరు ప్రాక్టీస్ చేస్తే అన్ని ఇన్‌స్టాలేషన్ మీకు ఐడియా వస్తది. తర్వాత 2018 గదా! 17. 17 వెరీ గుడ్. సో వెంటనే 17 రిలీజ్ అయింది. నెక్స్ట్ 2020 కరెక్ట్? 19. 2019 దెన్ 2022 22. లేటెస్ట్ వన్ 2025 అప్‌కమింగ్ వెర్షన్. సో ఇవి వెర్షన్స్. ప్రతి వెర్షన్ లోపల ఎడిషన్స్ ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ వెర్షన్. సో ప్రతి వెర్షన్ లోపల ఏంటంటే ఎడిషన్స్ ఉంటాయి. మనం ఇప్పటి వరకు ఇన్‌స్టాల్ చేసిన ఎడిషన్ ఏంటి? మనం ఇప్పటి వరకు ఇన్‌స్టాలేషన్ టాపిక్‌లో డిస్కస్ Own. చేసిన ఎడిషన్ వచ్చేసి డెవలపర్ ఎడిషన్. Developer. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఫ్రీ ఎడిషన్. ఓకే. సో ప్రతి దానికి కాస్ట్ ఉండేది ఏంటంటే ఎంటర్ప్రైజ్ ఎడిషన్. Enterprise. సో యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ బిజినెస్ పర్పస్. ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఎంటర్ప్రైజ్ Yeah. ఎడిషన్ ఈక్వల్ టు 100% డెవలపర్ ఎడిషన్. రెండు ఒకటే. నో డిఫరెన్స్. పేరు మారుతది అంతే. సో ఇది ఎంత వర్క్ అవుతదో ఇది అంతే వర్క్ అవుతది. అన్ని ఫీచర్స్ ఇందులో కూడా ఉంటాయి. కానీ ఇది ఫ్రీ, ఇది కాస్ట్‌లీ. యూ నీడ్ టు బై ఇట్. సో నేను కొంచెం అతి తెలివి యూజ్ చేసి దీన్ని నేను నా బిజినెస్‌కి వాడుకోవచ్చా డెవలపర్ ఎడిషన్ అంటే వాడుకోండి. బట్ సిక్వెల్ సర్వర్ మైక్రోసాఫ్ట్‌కి తెలుస్తది. మీరు వాడడం వల్ల మేబీ కొన్ని కాన్ఫిగరేషన్ ఇష్యూస్ గాని, లేకపోతే ఏవైనా ఇష్యూ వచ్చినప్పుడు గాని, అది తెలిస్తే వాళ్ళు ఫైన్ ఏస్తారు. ఆ ఫైన్ 10 టైమ్స్, 20 టైమ్స్ ఉంటది. సో లీగల్‌గా ప్రొసీడ్ అవుతుంది. సో డెవలపర్ ఎడిషన్ యూ షుడ్ నెవర్ యూజ్ ఫర్ బిజినెస్. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎక్స్‌ప్లోరింగ్, లెర్నింగ్ అండ్ టెస్టింగ్, బిల్డింగ్ ఎ ప్రొడక్ట్. ఐ మీన్ బిల్డింగ్ కూడా అనకూడదు దీన్ని. సో స్టార్టింగ్‌లో ప్రొడక్షన్‌కి వాడకుండా, బిజినెస్‌కి వాడకుండా దేనికైనా వాడుకోవచ్చు డెవలపర్ ఎడిషన్. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ వి యూజ్ ఫర్ బిజినెస్, ఒరిజినల్ బిజినెస్. ఓకే. దిస్ ఈస్ పెయిడ్ ప్రొడక్ట్, దిస్ ఈస్ ఫ్రీ ప్రొడక్ట్. ఎవ్రీథింగ్ ఈస్ 100% సేమ్. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఏ కేపబిలిటీస్ ఉంటాయో డెవలపర్ ఎడిషన్ కూడా అవే కేపబిలిటీస్ ఉంటాయి. సో మనం ఒక పెయిడ్ వెర్షన్ తెలుసుకున్నాం ఇప్పుడు. ఒక ఫ్రీ వెర్షన్ తెలుసుకున్నాం. నౌ లెట్స్ కమ్ టు అనదర్ ఎడిషన్. ఇది ఎడిషన్. సో ఎడిషన్‌లో ఎవల్యూషన్ ఎడిషన్. ఇది కూడా 100% ఈక్వల్ టు ఎంటర్ప్రైజ్ ఎడిషన్. కాకపోతే ఏంటంటే ఇది 6 మంత్సే వర్క్ అవుతది. ఫ్రీ ప్రొడక్ట్. మీరు ప్రొడక్షన్‌కి కూడా వాడుకోవచ్చు. కానీ 6 మంత్స్‌కే వర్క్ అవుతది. 6 మంత్స్ తర్వాత మీరు కంటిన్యూ చేయాలంటే యూ నీడ్ టు బై లైసెన్స్. ఓకే. ఇంకొక ఫ్రీ ఎడిషన్ చెప్తా. దట్ ఈస్ ఎక్స్‌ప్రెస్ ఎడిషన్. సో ఇట్ ఈస్ ఆల్సో ఫ్రీ ప్రొడక్ట్. యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ప్రొడక్షన్ ఆల్సో. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే మోర్ దాన్ 10 జీబీ డేటాబేస్ సపోర్ట్ చేయదు. దేర్ వోంట్ బి ఎనీ హై అవైలబిలిటీ ఆప్షన్స్. హై అవైలబిలిటీ ఆప్షన్స్ అంటే మనం ఫ్యూచర్‌లో తెలుసుకుందాం. సో చాలా లిమిటెడ్ ఫీచర్స్ ఉంటాయి. సో మోర్ దాన్ 10 జీబీ యూ కెనాట్ క్రియేట్ డేటాబేస్. అండ్ ఇంకా లిమిటేషన్స్ ఉంటాయి. సో కోర్స్‌లో కూడా సింగిల్ కోర్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్‌ప్రెస్ ఎడిషన్, డెవలపర్ ఎడిషన్, ఎవల్యూషన్ ఎడిషన్. సో ఎక్స్‌ప్రెస్ ఎడిషన్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ, లైట్ వెయిట్. ఓకే. యూ కెన్ యూజ్ ఫర్ ప్రొడక్షన్ ఆల్సో. సో ఓన్లీ 1 కోర్ మాత్రమే, 1 ఫిజికల్ సిపియు, 4 లాజికల్ ప్రాసెసర్స్ మాత్రమే వాడుకోవచ్చు. సింగిల్ డేటాబేస్ ఎండిఎఫ్. మోర్ దాన్ 10 జీబీ నాట్ పాసిబుల్. ఓకే. డెవలపర్ ఎడిషన్ ఇట్ ఈస్ ఫుల్లీ ఫంక్షనల్.
ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఇది కూడా ఓకే ఓన్లీ ఫర్ టెస్టింగ్ డెవలప్మెంట్ పర్పస్ నాన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఎవాల్యుయేషన్ ఎడిషన్ ఇట్ ఈస్ ఫుల్లీ ఫంక్షన్ ట్రయల్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఓన్లీ ఫర్ 180 days. Is it clear? So there are free editions. One is express edition, another thing is developer, third one is evaluation. Now let's come to paid editions. So under paid editions, మనకు ఎంటర్ప్రైజ్ ఎడిషన్ తెలుసు, ఫుల్లీ ఫంక్షనల్ టాప్ ఎండ్ ఎడిషన్, అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయి ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఓకే, సో ఎంటర్ప్రైజ్ లో ఏంటంటే కోర్ బేస్డ్ మాత్రమే ఉంటుంది అనమాట. లైసెన్సింగ్ వచ్చేసి కోర్ బేస్డ్ ఉంటుంది. I'll discuss what is core based. తర్వాత ఎంటర్ప్రైజ్ లో ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఒకటి ఉంది, పెయిడ్ వర్షన్, ఇది ఒకటే. ఓకే, స్టాండర్డ్ ఎడిషన్. స్టాండర్డ్ ఎడిషన్ వచ్చేసి కాస్ట్ తక్కువ ఉంటుంది, ఫీచర్స్ తక్కువ ఉంటాయి ఎంటర్ప్రైజ్ ఎడిషన్స్ తో పోలిస్తే. ఓకే, సో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండవు కానీ చాలా చీప్ గా వస్తుంది. చీప్ ఏం కాదు, we will discuss what is the cost of standard edition. Now next edition is ఇవన్నీ recent Azure SQL database, ఇవన్నీ క్లౌడ్ వర్షన్స్, PaaS database అంటాం. సో క్లౌడ్ లో 2 things ఉంటాయి, IaaS, PaaS. ఇంకోటి కూడా ఉంటుంది SaaS అని, చాలా ఉన్నాయి పేర్లు. ఓకే, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. IaaS, PaaS, SaaS కూడా అక్కర్లేదు. IaaS అంటే ఏంటంటే, సో క్లౌడ్ లో కూడా మనం ఒక కంప్యూటర్ కొంటాము. లెట్స్ అస్యూమ్ దిస్ ఇస్ ఎ కంప్యూటర్. ఈ కంప్యూటర్ లో మనం ఒక సేమ్ ఎలా అయితే మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారో అలా ఆపరేటింగ్ సిస్టమ్, SQL సర్వర్ అలా వాడతారు. దిస్ ఈస్ ఎ కంప్యూటర్, బట్ దిస్ ఎన్విరాన్మెంట్ ఈస్ నాట్ ఫిజికల్, దిస్ ఈస్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్. సో దీంట్లో ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, మీకు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, ఇందులో మీకు నచ్చిన కంప్యూటర్ ఇస్తారు, అంటే మీరు అడిగిన ఫీచర్స్ తో కంప్యూటర్ ఇస్తారు, కాన్ఫిగరేషన్స్ తో. దాంట్లో మీకు నచ్చిన ఓఎస్ వేసుకోండి, కంప్యూటర్ని ఓపెన్ చేసుకొని మీ ల్యాప్టాప్ నుంచి ఆ కంప్యూటర్ కనెక్ట్ అవ్వండి, సో కావాల్సిన అప్లికేషన్స్ యూజ్ చేసుకోండి. ఇది IaaS. PaaS అంటే ఏంటంటే కంప్యూటర్ ఉండదు, ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు, అసలు కంప్యూటర్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే డైరెక్ట్ SQL సర్వర్ ఇచ్చేస్తారు, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. సో మీ SSMS యూజ్ చేసుకొని దాంట్లో డైరెక్ట్ కనెక్ట్ కొట్టేసి ఆ సర్వర్ నేమ్ కొట్టేస్తే మీరు ఎక్కడి నుంచి అయినా కనెక్ట్ అయిపోవచ్చు. జస్ట్ ఎ మినిట్. సో PaaS డేటాబేస్ అంటే డైరెక్ట్ SQL సర్వర్ నేమ్ ఇస్తారు, మీరు ఏ కంప్యూటర్ నుంచి అయినా కనెక్ట్ అవ్వచ్చు. దానికంటూ స్పెసిఫిక్ గా ఒక కంప్యూటర్ ఉండదు, అందులో కంప్యూటర్ ఎక్కడ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది మనకు సంబంధం ఉండదు, అదంతా వాళ్ళు డైరెక్ట్ మేనేజ్ చేస్తారు, డైరెక్ట్ SQL సర్వర్ ఇచ్చేస్తారు. ఓకే, సో అలా ఇక్కడ ఏంటంటే అజూర్ SQL డేటాబేస్ అంటే దాని అర్థం ఏంటంటే ఓన్లీ కంప్యూటర్ ఉండదు, ఎక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు, డైరెక్ట్ SQL డేటాబేస్ సర్వర్ నేమ్ ఇచ్చేస్తారు, డేటాబేస్ నేమ్ ఇస్తారు, సింగిల్టన్ డేటాబేస్. మీరు వాడే కొద్దీ దానికి పే చేయాలి. ఓకే, కొన్ని స్పెషల్ ఎడిషన్స్ ఉన్నాయి, వెబ్ ఎడిషన్ అంటారు. ఓన్లీ ఇంటర్నెట్ ఉన్నప్పుడు మాత్రమే, బ్రౌజర్ లో మాత్రమే వర్క్ అవుతుంది, ఫిజికల్ గా మీరు ఎక్కడ స్టోర్ చేయరు. బిజినెస్ ఇంటెలిజెంట్ ఇవన్నీ అక్కర్లేదు, బిగ్ డేటా క్లస్టర్స్, లోకల్ DB. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎడిషన్స్, మెయిన్ ఇవి గుర్తుపెట్టుకోండి. కొన్ని డిస్కంటిన్యూడ్ ఎడిషన్స్ ఉన్నాయి, ఇంతకు ముందు వాడేవాళ్ళు ఇప్పుడు డిస్కంటిన్యూ చేశారు. ఓకే, సో ఇవి ఎడిషన్స్ అన్నమాట. నౌ లెట్స్ కమ్ టు ప్రైజింగ్, ప్రైస్ క్యాలిక్యులేషన్. SQL సర్వర్ 2022 ప్రైస్ క్యాలిక్యులేషన్. ఓకే, క్యాలిక్యులేటర్ కొడదాం. సో ప్రైసింగ్ అన్నమాట, ఇక్కడ ఏదో లైసెన్స్ అని ఇచ్చారు, బిగిన్ క్యాలిక్యులేటర్ చూద్దాం. యాక్సెప్ట్ ఆన్ ప్రిమిసెస్ క్లౌడ్.
2022 స్టాండర్డ్ ఎంటర్ప్రైజ్ చూసారా అన్ని అడుగుతున్నారు డీటెయిల్స్. ఓకే, హౌ మెనీ SQL ఇన్స్టాన్సెస్ యూ వాంట్? ఐ వాంట్ ఓన్లీ 1. Is your SQL instance deployed in host VM? Host or VM? Host. Okay. How many physical cores do you have? Minimum of 4 cores. So, core model. Our recommendation is core model. Fine. What you will know it. 2 core licensing. Cost ఇవ్వలేదా? ఓకే. షెడ్యూల్ ఎక్కాలి. ఇది కస్టమర్ కేర్ టైప్. సో మనకు కాస్టింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలియనప్పుడు ఇలాంటి వెబ్సైట్లు మనకి హెల్ప్ చేస్తాయి. అవసరం లేదు, డైరెక్ట్ మీరు మైక్రోసాఫ్ట్ పర్సన్స్ కి కస్టమర్ కేర్ కాల్ చేసినా వాళ్ళు లైసెన్సింగ్ లో మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, లెట్స్ కమ్ టు హియర్. దిస్ ఈస్ ద లైసెన్స్. ఎంటర్ప్రైజ్ ఎడిషన్, స్టాండర్డ్ ఎడిషన్ పర్ కోర్, స్టాండర్డ్ ఎడిషన్ పర్ సర్వర్. సో దెర్ ఆర్ 2 types of licensing available. One thing is called as core based licensing. Another thing is called as server based licensing. సో మీ కంప్యూటర్ లో ఎన్ని కోర్లు ఉన్నాయి అనే దాన్ని బట్టి, మీరు SQL సర్వర్ కి ఎన్ని కోర్స్ వాడతారు అనే దాన్ని బట్టి లైసెన్సింగ్ అన్నమాట. సో ఇందులో ఏంటంటే ఓన్లీ ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఇందులో ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఉండదు, స్టాండర్డ్ ఎడిషన్ ఉంటుంది. కోర్ బేస్డ్ కావాలంటే మీరు స్టాండర్డ్ ఎడిషన్ కూడా తీసుకోవచ్చు. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ లో సర్వర్ బేస్డ్ ఉంటుంది అన్నమాట. కోర్ బేస్డ్ లో ఈ 2 ఉంటాయి. ఓకే, నౌ లెట్స్ కమ్ హియర్. ఫస్ట్ we will discuss about this is free. Okay, fine. Developer is free. Let's come to enterprise edition. 2 core pack. Okay, so how many cores are there in my computer? Go to performance, go to CPU. How many cores are there? 2 physical cores. Any cores ఉన్నాయి? 2. ప్రాసెసర్స్, లాజికల్ ప్రాసెసర్స్ 4. బట్ మనం కోర్స్ అంటే ఇవే చూస్తాం, ఫిజికల్ కోర్స్. సో ఫిజికల్ కోర్ కు మాత్రమే కాస్ట్ అన్నమాట. సో 2 కోర్స్ కి మీకు $15,000 ఖర్చు అవుతుంది ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కొనాలంటే. Let me make this. Okay, so $15,000 into what is the dollar rate? Roughly 88 now. Okay, the value level 15,123 into 88 Indian rupees. What is the value? 13 lakhs. 12312. So this is 2 core cost. Okay, this is INR, Indian rupees, total cost. Okay, in INR cost in lakhs. సో మీరు SQL సర్వర్ ని ఈ కంప్యూటర్ కి కొని వాడాలనుకుంటే బిజినెస్ కి యూ నీడ్ టు పే 13 lakhs లైఫ్ టైం. సో ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ కి ఎప్పుడు ఎలా అంటే డైరెక్ట్ గా, అంటే ఒక్కొక్క కంప్యూటర్ కి ఒక్కొక్క SQL సర్వర్ లైసెన్స్ అని కొనరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక అన్ని కంప్యూటర్లు కలిపి ఒక 64 కోర్స్ ఉన్నాయి అనుకోండి. సార్ 1 డౌట్ సార్. చెప్పండి సార్ పర్ ప్యాక్ 2 కోర్స్ ఉంటాయి కదా సార్? అవునండి. ఇప్పుడు మనకి కోర్సు 8 ఉంటే వాటికి పే చేయాలా సార్? 8 కోర్స్ కే పే చేస్తాం. అంటే మనం 4 లైసెన్సెస్ తీసుకుంటాం. అదే చెప్తున్నా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క కంప్యూటర్‌లో 4 కోర్స్ ఉన్నాయి. అలా మన దగ్గర 100 కంప్యూటర్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని కోర్స్ ఉన్నాయి? 400 కోర్స్. ఓకే. సో, ఇప్పుడు మనం లైసెన్సింగ్ ఎలా తీసుకోవాలంటే 200 లైసెన్స్ తీసుకోవాలి. ఎందుకు? 2 కోర్స్ కలిపి ఒక లైసెన్స్. ఇస్ ఇట్ క్లియర్? 1 లైసెన్స్ ఈక్వల్ టు 2 2 కోర్స్. కోర్స్. సో, మన దగ్గర 400 కోర్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 200 కోర్స్ ఉంటే, వి విల్ టేక్ 100 100 లైసెన్స్. లైసెన్స్. ఇస్ ఇట్ క్లియర్? యెస్ సార్. సో, 100 లైసెన్సింగ్ కాస్ట్ ఎంత? ఒక లైసెన్స్‌కి 13 లాక్స్. ఓకే. 100 100 లైసెన్సింగ్‌కి ఎంత పడతది? 100 ఇంటూ 13 ఇంటూ 100. సో, దిస్ ఈస్ 1300 లాక్స్ దట్ ఈక్వల్ టు 13 13 క్రోర్స్. క్రోర్స్. ఆ! సో, కంపెనీస్‌లో ఇది కామన్ 13 క్రోర్స్ అనేది. 100 సర్వర్స్ అనేది వెరీ కామన్. సో, మీరు బిజినెస్ పెట్టి మీ బిజినెస్‌కి వాడుకోవాలంటే 13 క్రోర్స్ పెట్టి మీరు 2022 కొంటారు. ఓకే. ఓకే. 2022 వెర్షన్‌ని నేను కొన్నాను. నాకు 13 క్రోర్స్ పడింది. ఓకే. నేను ఎంత వరకు దీన్ని వాడుకోగలుగుతాను? ఇయర్ 2028 2030. 2025 వరకు సపోర్ట్ ఇచ్చారు. ఓకే. 2030 వరకు ఎక్స్‌టెండెడ్ డేట్ ఇచ్చారు. సారీ ఇది 19. సో, 2033 ఈస్ ఎక్స్‌టెండెడ్ డేట్. 2028 వరకు నేను దీన్ని వాడొచ్చు. తర్వాత ఏమవుతది? తర్వాత కూడా కావాలంటే మీరు వాడుకోవచ్చు. కానీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మైక్రోసాఫ్ట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్. సో, 2033 తర్వాత మీరేం చేస్తారు? 2022 నుంచి 25కి అప్‌గ్రేడ్ అయితారు. ఇప్పుడు 2022లో ఇది రిలీజ్ అయింది. 2025లో కొత్త వెర్షన్ వచ్చిందని వెంటనే దీనికెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఐఫోన్ 13 కొన్నాను. తర్వాత 14 కొనలేదు. 15 కొనలేదు. రిలీజ్ అయిన ప్రతి మోడల్ కొనుక్కుంటా పోతే డబ్బులు వేస్ట్ అయిపోతది. అన్ని పెద్ద ఫీచర్స్ డిఫరెన్స్ కూడా ఏమి ఉండకపోవచ్చు. డైరెక్ట్ కావాలనుకుంటే ఒక 4, 5 ఇయర్స్ తర్వాత 16 కొనొచ్చేమో. అర్థమైందా? రిలీజ్ అయిన ప్రతిదీ కొనాలని రూల్ ఏం లేదు. మనం వాడుకోగలిగినంత వరకు వాడుకుంటాం ఒక ప్రొడక్ట్‌ని కొన్న తర్వాత. మీ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి. స్టూడెంట్స్ అనుకోండి, పేరెంట్స్ డబ్బులిస్తున్నారనుకోండి, కొంతమందిని చూసాను. సో, ఎవ్రీ ఇయర్ కొత్త ఐఫోన్ కొంటారు. కొత్త వెర్షన్. డబ్బులుంటే కొనుక్కోవచ్చు. కంపెనీకి డబ్బులు సేవ్ చేయాలనుకుంటే దీని ఎక్స్‌టెండెడ్ సపోర్ట్ డేట్ ఉన్నంత వరకు మనం వాడతాం. సార్ వచ్చిన డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు 2022 నుంచి ఇప్పుడు 25 వచ్చింది కదా సార్. అవును. అది యూజ్ చేయకుండా మనకి 33 వరకు మనకు టైం ఉంది ఇదే కదా! వాడుకోవచ్చు. ఇదే వాడుకోవచ్చు. దాని తర్వాత 27 వచ్చింది అంటే డైరెక్ట్‌గా 27కి వెళ్ళొచ్చా? 100% యాస్ పర్ ఓకే. యువర్ విష్. ఓకే సార్. చూడండి థాంక్స్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పటికి 90% నాట్ 90% వి కెన్ సే 70% ఇంకా 2016 వాడుతున్నారు. ఓకే. ఓకే సార్. ఇంకా కొంతమంది 2012 కూడా వాడుతున్నారు. సపోర్ట్ కూడా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి అప్లికేషన్ డిపెండెన్సీ ఉంటది. వాళ్ళకి భయం. నెక్స్ట్ వెర్షన్‌కెళ్తే మన అప్లికేషన్ వర్క్ అవుతదో లేదో అని. సపోర్ట్ లేకున్నా వాడుతున్నారు. ఓకే. సో, ఇప్పుడు 16లో ఉండే వాళ్ళంతా ఏం చేస్తారు? 17కి ఎవ్వరు ఎళ్ళరు. వెంటనే రిలీజ్ అయింది. 17తో పోలిస్తే 19లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో, ఎయిదర్ 19కి గాని లేదా 22కి గాని వస్తారు. బేస్డ్ ఆన్ కాస్ట్. ఓకే. సో, ఓకే. అడ్వాన్స్‌డ్ కొనాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు ఐఫోన్ 16 రిలీజ్ అయింది. వాట్ ఈస్ ద ఐఫోన్ 16 కాస్ట్? 1,50,000. ఐఫోన్ 16 ప్రో. ఓకే. 1,18,000 చూపిస్తున్నారు. అదే ఐఫోన్ 14 చూడండి ఇప్పుడు. ఐఫోన్ 14 ఎంతకొస్తుంది? 54,000కొస్తుంది. సో, కాస్ట్ ఎవరైనా ఆలోచించే వాళ్ళుంటే ఏమేస్తారు? 16కి, 14కి ఏముంది ఒక వెర్షనే కదా తేడా. సో, ఫీచర్స్ కూడా బాగుండుంటాయి. సో, ఐ విల్ గో ఫర్ 14 అంటారు. 54,000కే వస్తన్నప్పుడు వై షుడ్ ఐ పే 70,000 మోర్ ఫర్ వెర్షన్ నంబర్? సో, అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే
మనం 25 రిలీజ్ అయిందని 25కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 16లో ఉండేవాళ్ళు 19కి వెళ్ళొచ్చు. 22కి రావాలని రూల్ కూడా ఏం లేదు. ఎందుకంటే 2030 వరకు సపోర్ట్ డేట్ ఉంది దీనికి. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. సో ఇలా వెర్షన్స్ ఏంటంటే మనం డిసైడ్ అవుతాం బేస్డ్ ఆన్ కాస్ట్ అన్నమాట. సో ఇక్కడ 200 కోర్స్ ఉన్నాయి. 100 లైసెన్సెస్ బై చేయాలి. 13 crores రూపీస్ అవుతుంది మనకి. ఇది కోర్ బేస్డ్ మోడల్. సో జనరల్ గా ఏంటంటే కంపెనీలో ఒక్కొక్క ఇన్స్టాన్స్ కి ఎన్ని కోర్లు వాడాలా అనేది కూడా డిసైడ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంప్యూటర్ లో గో టు ప్రాపర్టీస్, గో టు ప్రాసెసర్స్. సో ఇక్కడ సిపియూస్ 1, 2, 3, 4 ఉన్నాయి కదా. ఐ కెన్ రిస్ట్రిక్ట్ యూజింగ్ సిపియూస్. ఓకే, సిపియు అఫినిటీ అంటారు సిరీస్. సో సిపియు 0, సిపియు 1 మాత్రమే వాడమని చెప్తా. ఈ రెండు వాడకూడదు. ఈ రెండు ఏంటంటే మిగిలిన ఇన్స్టాన్స్ ఇంకొక ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసి దానికి వాడుకోమని చెప్తా. అర్థమైందా? సో ఎన్ని ఇన్స్టాన్స్లు అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కానీ వాడే కోర్స్ లిమిటెడ్. ఇక్కడ నేను 4 ఇన్స్టాన్సెస్ రిలీజ్ చేస్తాను అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిపియుని ఇస్తా. 4 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తా. సో ఇక్కడ సర్వర్ బేస్డ్ లైసెన్సింగ్ కాదు, సర్వర్ కి కాస్ట్ కాదు, కోర్ కి కాస్ట్. ఇస్ ఇట్ క్లియర్? చెప్తారా? ఓకే. సో నా కంప్యూటర్ లో ఇప్పుడు ఎన్ని కోర్స్ ఉన్నాయి? 2 ఫిజికల్ కోర్స్, 4 లాజికల్ ప్రాసెసర్స్. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏది మెన్షన్ చేయకపోతే అన్ని కోర్స్ వాడుకుంటా ఉంది. నేనేం చేస్తానంటే ఒక్క సిక్వెల్ సర్వర్ ఇన్స్టాన్స్ కాకుండా 4 సిక్వెల్ సర్వర్ ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేసుకుంటా. కానీ డబ్బులు పే చేయని వాళ్ళకి. డబ్బులు పే చేసేది కోర్కే. 2 కోర్స్ కి ఒక లైసెన్స్. సో నేను ఇక్కడ 2 లైసెన్సెస్ కొంటే 4 ఇన్స్టాన్సెస్ వాడచ్చు. సో ఇన్స్టాన్స్ 34 కి నేను సిపియు 0 ఇస్తా. ఇన్స్టాన్స్ 2 కి సిపియు 1 ఇస్తా. ఇన్స్టాన్స్ 3 కి సిపియు 2 ఇస్తా. ఇన్స్టాన్స్ 4 కి సిపియు 3 ఇస్తా. అంటే ఒక్క సిపియుతో రన్ అవ్వడం చాలా కష్టం అనుకోండి. నేను ఎగ్జాంపుల్ కి చెప్తున్నా. సో సిపియుల్ని బేస్ చేసుకొని మనం ఇన్స్టాన్స్లు ఎన్ని ఇన్స్టాన్స్లు అయినా ఇన్స్టాల్ చేసుకో. ఒక్కొక్క సర్వర్ కి కాస్ట్ కాదు, కోర్ కి కాస్ట్. ఇక్కడ ఎన్ని యూజ్ చేసుకుంటున్నావు అనే దాన్ని బట్టి కాస్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంప్యూటర్ లో 8 కోర్స్ ఉన్నాయి. మీరు సిక్వెల్ సర్వర్లు ఎన్నైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కానీ మీరు లైసెన్సింగ్ ఒక్క లైసెన్సే తీసుకున్నారు అంటే 2 కోర్సే. సో సీక్వెల్ సర్వర్ వాడేటప్పుడు ఓన్లీ 2 కోర్స్ వరకే వర్క్ అవుతాయి. మోర్ దాన్ 2 కోర్స్ వర్క్ అవ్వవు అనమాట. దీనివల్ల ప్రాబ్లం ఏంటి? మ్యాక్స్ డివోపీ ఐడియా ఉందా? ఎంపీడీబీ ఫైల్స్ ఐడియా ఉన్నాయా? ఇవన్నీ కోర్సును బట్టే కాన్ఫిగరేషన్ ఉంటుంది. మ్యాక్స్ డివోపీ అంటే ఏంది? సేమ్ వర్క్ ని, సింగిల్ టాస్క్ ని మల్టిపుల్ ప్యారలల్ సెషన్స్ గా డివైడ్ అయిపోయి ఫాస్ట్ గా పని అవుతుంది. అంటే ఫాస్ట్ గా వర్క్ అవ్వాలంటే యూ నీడ్ టు మెన్షన్ కోర్స్. జస్ట్ అ మినిట్. సో ఈ మ్యాక్స్ డిఓపి సెట్టింగ్స్ ఇవన్నీ కావాలంటే, అంటే మీకు ఫాస్ట్ గా వర్క్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ కోర్స్ ఎక్కువ యూటిలైజ్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ కోర్స్ ఎక్కువ యూటిలైజ్ చేసుకోవాలంటే మనకు లైసెన్సింగ్ కావాలి. లేకపోతే 2 కోర్సే. నేను ఇది చెప్తా చూడండి. సో ఇక్కడ ఇన్స్టాన్స్ 1, ఇన్స్టాన్స్ 2, ఇన్స్టాన్స్ 3, ఇన్స్టాన్స్ 4 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి.
కానీ నా దగ్గర 2 కోర్సే ఉన్నాయి. ఒక్కొక్క లాజికల్ ప్రాసెసరే ఉంది ఒక్కొక్క కోర్‌కి. అంటే 2 లాజికల్ ప్రాసెసర్స్. సో, ఇక్కడ నేను ఒక కోర్ దీనికివ్వచ్చు, ఒక కోర్ దీనికివ్వచ్చు. అంతే లైసెన్సింగ్. ఈ రెండిటికి నేను కోర్స్ ఇవ్వలేను. సో, వీటిని వాడలేను. లేదా 2 కోర్స్ ఇన్‌స్టాన్స్ 1కే ఇవ్వచ్చు. ఓకే. సో, వీటన్నిటిని వాడకుండా ఉంది. ఓకే. సో, ఎన్ని కోర్స్ వాడుకుంటాం అనే దాన్ని బట్టి. ఇప్పుడు ఇన్‌స్టాన్స్ 2కి మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 2 లైసెన్సెస్ కొన్నారనుకోండి. 4 కోర్స్. 4 కోర్స్ ఇన్‌స్టాన్స్ 2 వాడొచ్చు, ఇన్‌స్టాన్స్ 3 వాడొచ్చు. ఎన్ని ఇన్‌స్టాన్స్‌లైనా వాడండి. ఇన్‌స్టాన్స్‌కి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ కోర్ బేస్డ్ లైసెన్స్. సర్వర్ బేస్డ్ లైసెన్స్ ఉంది. మీరు ఎన్ని కోర్‌లు వాడతారో వాళ్ళకనవసరం. మీరు 100 కోర్స్ అయినా వాడుకోండి. 200 కోర్స్ అయినా వాడుకోండి. కానీ ఒక్కొక్క ఇన్‌స్టాన్స్‌కి వాళ్ళు మీకు అమౌంట్ మీరు లైసెన్స్ కొనాలి. సర్వర్ బేస్డ్. సో, దీనికి కొంచెం అమౌంట్ ఉంటది. ఎంత అమౌంట్? లెట్ మీ గో టు ఓవర్ దేర్. వాట్ ఈస్ ద కాస్ట్? సర్వర్ బేస్డ్. ఎంత ఇది? $989. ఓకే. సో, 989 దిస్ ఈస్ సర్వర్ బేస్డ్. సో, వాట్ ఈస్ ద కాస్ట్? నాట్ ఈవెన్ 1 lakh. సో, ఎంత ఖర్చొస్తుంది? సర్వర్ బేస్డ్ ఒక్కొక్క సర్వర్‌కి? 87,000. ఒక్కొక్క సర్వర్‌కి కాస్ట్ ఎంత? 87, 87, 87. ఓకే. 87. 4 ఇంటూ 87. 4 ఇన్‌స్టాన్సెస్ ఉంటాయి. మీరు 4 ఇన్‌స్టాన్సెస్ ఉన్నా మీకు మాక్సిమం 3 లాక్స్ ఖర్చొస్తుంది. ఏది బెస్ట్ అంటారు? సర్వర్ బేస్డా? కోర్ బేస్డా? సర్వర్ బేస్డ్. ఓకే. సో, ఎందుకు ఇంత తక్కువకిస్తున్నారు? మైక్రోసాఫ్ట్ ఏమన్నా బ్రెయిన్ లేదా మైక్రోసాఫ్ట్‌కి? సో, యూజర్స్ ఆ మాత్రం కాలిక్యులేట్ చేసుకోరా ఏది ఈజీ అని? ఎందుకింత తక్కువకిస్తున్నారంటే, ఫస్ట్ థింగ్ సర్వర్ బేస్డ్ లైసెన్సింగ్ అనేది ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్‌కి లేదు.
ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బై స్టాండర్డ్ ఎడిషన్. స్టాండర్డ్ ఎడిషన్‌లో అన్ని ఫీచర్స్ ఉండవు. దట్ ఈస్ వన్ థింగ్. ఓకే. రెండోదేంటంటే చాలా తెలివిగా మెలికబెట్టినారు చూడండి. ఇది సర్వర్ బేస్డ్. సర్వర్‌కి మీరు కొంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర SQL సర్వర్ ఇన్‌స్టాన్స్ 1 ఉంది. ఇన్‌స్టాన్స్ 1కి మీరు 87,000 పెట్టి కొన్నారు. వెరీ గుడ్. వాట్ అబౌట్ యూజర్? ఒక్కొక్క యూజర్‌కి ఒక్కొక్క లైసెన్స్ కావాలంటాడు. ఇది సర్వర్‌కే మీరు కొనింది యూజర్‌కి కాదంటాడు. సో, యూజర్ లైసెన్స్ కొనాలి. క్యాల్ అంటారు. క్లయింట్ యాక్సెస్ లైసెన్స్. క్యాల్ లైసెన్స్ కాస్ట్ ఎంత? $230. $230 పర్ యూజర్. ఓకే. పర్ యూజర్ 230 అంటే జస్ట్ ఎ మినిట్. ఇది కాలిక్యులేట్ చేద్దాం. సో, ఇది 989. 989 ఇంటూ 88. సో, ఇది 87,000. $230 పర్ యూజర్ ఇంటూ 88 ఇదంతా 20,000. ఒక్కొక్క యూజర్‌కి 20,000 పెట్టి లైసెన్స్ కొనాలి. మీ కంపెనీలో 100 యూజర్స్ ఉన్నారనుకోండి. అప్పుడు 20,000 ఇంటూ 100. ఎంతవుతది? 20 లాక్స్ అవుతది. సో, 100 యూజర్స్ ఉన్నప్పుడు ఒక సర్వర్‌ని కొనడం కరెక్టా? 20 లాక్స్ పెట్టి, 13 లాక్స్ పెట్టి కోర్ బేస్డ్ కొనడం కరెక్టా? ఇక్కడ యూజర్స్‌కి ఏమి లైసెన్స్ లేదు. ఎంతమంది యూజర్స్ అయినా రావచ్చు. 100 తీసుకో, 1000 తీసుకో. యూజర్స్‌కి నో లిమిట్. కోర్స్‌కి లిమిట్. అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? ఎనీ డౌట్స్? సర్వర్ కొనడమే బెస్ట్ కదా సార్? ఏమంటారు? సర్వర్ బేస్డ్ కరెక్ట్ అంటారా? సో, సర్వర్ అది బేస్డ్ కొన్ ఏంటంటే ఓన్లీ స్టాండర్డ్ ఎడిషనే. మనం ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ వాడలేం. ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ దట్. సో, ఒకవేళ స్టాండర్డ్ ఎడిషన్‌లో కంపేర్ చేస్తే కోర్ బేస్డ్, సర్వర్ బేస్డా కరెక్టా అంటే స్టిల్ వి కెన్ డిస్కస్. సో, స్టాండర్డ్ ఎడిషన్‌లో ఇంకా తక్కువ ఉంటది మీకు. స్టాండర్డ్ ఎడిషన్ కోర్ బేస్డ్ వచ్చేసి ₹3,900 ఇంత కూడా పడదు కాస్ట్. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ యూ. సో, వి నీడ్ టు కంపేర్ యాక్చువల్ వాల్యూ. 3945 ఇంటూ 88. దట్ ఈక్వల్ టు ఓకే 34 lakhs. సారీ 3 lakhs. సో 989 అని జస్ట్ a minute. 3945. 3945లో ఓకే ₹88 వేసుకుంటే సో దిస్ ఈస్ 3 lakhs ఓన్లీ. కోర్ బేస్డ్. ఇప్పుడు సర్వర్ బేస్డ్ చూద్దాం. ఇన్స్టాన్స్ కాస్ట్ వచ్చేసి 989, 88 టోటల్ ఈక్వల్ టు 87,000. 87 అంటే 0.87. ఇక్కడ యూజర్ బేస్డ్ లైసెన్స్ ఎంత? 289.
యూజర్ బేస్డ్ 230. సో 230 అంటే అది ఒక 20,000. సో ఇప్పుడు ఒక యూజర్కి అయితే 20,000. ఫర్ ఎగ్జాంపుల్ 100 యూజర్స్ ఉన్నారనుకోండి. సో ఇదేమవుతుంది 20,000 ఇంటూ 100. 20 lakhs. ఇప్పుడు చెప్పండి 20 lakhs 100 యూజర్స్. సో ఇది ఒక 20 lakhs, ఇది ఒక 87,000. టోటల్ కలిపితే 20,87,000. ఇక్కడ ఎంత అయింది 3 lakhs అయింది. ఇప్పుడు సర్వర్ బేస్డ్ కరెక్టా, యూజర్ బేస్డ్ కరెక్టా? ఓకే, కోర్ బేస్డ్ కరెక్టా? దిస్ ఇస్ సర్వర్ బేస్డ్. ఇది దిస్ ఇస్ కోర్ బేస్డ్. విచ్ వన్ Core ఈస్ based. గుడ్ ఫర్ అస్? Core based So ఏ correct always కదా? కోర్ బేసే కరెక్ట్. నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ కాస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే, కోర్ బేస్ వెళ్ళడమే కరెక్ట్. మరి ఇది ఎవరికి కరెక్ట్ అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్, లిమిటెడ్ యూజర్స్ 5 members 10 members లిమిటెడ్ బిజినెస్ ఉన్న వాళ్ళకైతే దిస్ వన్ బి కరెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరికి 20,000, 5 యూజర్స్ ఉన్నారనుకోండి, అది 1 lakh అవుతుంది. సో 1,87,000 లో మీకు వచ్చేస్తుంది 5 users కి. మీరు ఎక్కువ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో దిస్ ఈస్ అబౌట్. ఎస్, అన్ని సర్వర్లు అందరికీ అవసరం ఏమి ఉండదు కదా సార్, లిమిటెడ్ గా యూజ్ చేసుకోవచ్చు కదా సార్. మీ క్వశ్చన్ అర్థం అవ్వలేదు మీకు. అంటే కంపెనీలో హైయర్ అథారిటీస్ కి కొన్ని సర్వర్స్, కింద లో లెవెల్ లో పనిచేసే ఎంప్లాయీస్ కి సర్వర్స్ ఏమైనా డిఫరెంట్ గా ఉంటాయి. అలా ఉండవు. ఒక్కొక్క సర్వర్ లో యూజర్స్ ని క్రియేట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ ఉంది, సర్వర్ 1 ఉంది. సర్వర్ 1 అంటే ఇక్కడ ఇన్స్టాన్స్ అనుకోండి. ఇక్కడ నేను యూజర్స్ క్రియేట్ చేస్తా. యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3, యూజర్ 4. సో యూజర్ 1 DBA, he can see all tables, all permissions. యూజర్ 2 CEO or MD, ఇతనికి అన్ని పర్మిషన్స్ అక్కర్లేదు. ఓకే, ఎందుకంటే పొరపాటులో డిలీట్ చేయొచ్చు. సో ఇతనికి ఏం కావాలి, రిపోర్ట్ వ్యూ పర్మిషన్స్ ఉంటే చాలు, సెలెక్ట్ పర్మిషన్ ఉంటే చాలు. లేదు అతను ఎక్స్పర్ట్, అతనికి ఇంట్రెస్ట్ ఉంది, చూడాలనుకుంటా ఉన్నాడు, అతను అడిగితే మనం ఇస్తాం. కంపెనీ ఓనరే నాకు పర్మిషన్స్ అన్నప్పుడు మనం కాదనిలేం కదా. కానీ యాజ్ పర్ ప్రొసీజర్ ఏంటంటే తనకి వ్యూ పర్మిషన్ ఒకటే ఉంటుంది. సో హయ్యర్ అథారిటీ, లోయర్ అథారిటీ కాదు, వాళ్ళు చేసే వర్క్ ని బట్టి వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తాం. ఓకే సార్. ఇతను డెవలపర్ కి సెలెక్ట్ పర్మిషన్, ఇన్సర్ట్ పర్మిషన్ చాలు, డిలీట్ పర్మిషన్ అక్కర్లేదు. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ పర్మిషన్స్ మనం మెయింటైన్ చేస్తాం. ఓకే, సో ఈ కాస్ట్ ఏదైతే చెప్తున్నానో అది వన్ టైం కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కాస్ట్ ఎంత ఉంది, $15,000 ఉంది కదా, ఇది వన్ టైం కాస్ట్. కానీ ఇయర్లీ ఒక కాస్ట్ ఉంటుంది. సో 15,000 ఏదైతే ఉందో అది 13 lakhs rupees వన్ టైం కాస్ట్. దీంట్లో 20 to 25% ఇంకో కాస్ట్ ఉంటుంది, ఇయర్లీ కాస్ట్ అంటారు. అంటే 2,66,000. సో ఇది ఇయర్లీ. ఇది ఎందుకంటే సాఫ్ట్వేర్ అష్యూరెన్స్ అంటారు. ఇది మీరు కడితే యూ విల్ గెట్ స్పెషల్ బోనసెస్, అంటే బోనస్ కాదు, స్పెషల్ సపోర్ట్. సో వాట్ ఈస్ ద స్పెషల్ సపోర్ట్ యూ విల్ గెట్ ఆన్ సాఫ్ట్వేర్ అష్యూరెన్స్? ఫైన్, లెట్ మీ షో యూ.
25% of licensing cost per year. Okay, that is $3,000, $3,700. Advantages. So version upgrades with software assurance, you are entitled to new versions of SQL Server as they released. For example, మనం 2022 వాడుతున్నాం, 25 రిలీజ్ అయింది. ఇమ్మీడియట్ గా మనం వితౌట్ ఎనీ మనీ వీ కెన్ అప్గ్రేడ్ టు న్యూ వర్షన్. 24/7 సపోర్ట్, ట్రైనింగ్ రిసోర్సెస్, హాట్ ఫిక్స్ సపోర్ట్, లైసెన్స్ మొబిలిటీ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు మూవ్ SQL సర్వర్ వర్క్లోడ్స్. సో ఆన్ ప్రైమ్ నుంచి క్లౌడ్ కి మీరు మూవ్ అవ్వాలనుకుంటున్నారు, ఆ లైసెన్స్ ని ఇక్కడ ఉండే లైసెన్స్ ని అక్కడ కూడా వాడుకోవచ్చు. సో ఇవన్నీ మీకు యాడ్ అయిన అడ్వాంటేజెస్. డిజాస్టర్ రికవరీ రైట్స్, హోమ్ యూజ్ ప్రోగ్రామ్, ప్రతి కంపెనీ 90% సాఫ్ట్వేర్ అష్యూరెన్స్ కూడా కొంటాయి. ఇస్ ఇట్ క్లియర్? సో అప్పుడు లైసెన్సింగ్ ఎంత అయింది? 13 lakhs. ఇది 25%, మనం 20నే లెక్కేసాం. 25% అంటే 3,32,000. సో టోటల్ విల్ బి 16 lakhs. సో అందులో 13 lakhs పర్మనెంట్, ఈ 3 lakhs అనేది ఇయర్లీ కాస్ట్. ఇయర్లీ మీరు 3 lakhs పే చేస్తూ ఉండాలి. సో ఏ వర్షన్ కొత్తగా రిలీజ్ అయితే మీరు ఆ వర్షన్ కి అప్గ్రేడ్ అయిపోతారు ఆటోమేటిక్ గా. ఎనీ డౌట్స్? No, sir. అర్థమైంది సార్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో ప్రైసింగ్ లో ఏంటంటే సో డిఫరెన్సెస్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కి, స్టాండర్డ్ ఎడిషన్ కి, ఎక్స్ప్రెస్ ఎడిషన్ కి డిఫరెన్సెస్. ఓకే, సో ఐ హ్యావ్ ఆల్రెడీ గివెన్ పర్మిషన్ టు దీస్ PPTs, యూ కెన్ ఎక్స్ప్లోర్ దిస్. సో ఎలాగా ఏంటి కోర్ బేస్డ్ లైసెన్సింగ్ కదా. సో సర్వర్ బేస్డ్ లైసెన్స్, క్లయింట్ యాక్సెస్, CAL license. 2 types of licenses you need to buy. Software assurance. So the price is one-time price, but software assurance yearly you need to buy with 25%. So server-based CAL, a core-based license. So 5 servers ki, for example, number of servers 5 ఉన్నాయి అనుకోండి, 2019 కాస్ట్ వచ్చేసి 3 lakh అవుతుంది. నెంబర్ ఆఫ్ యూజర్స్ 5,000 ఉన్నారు అనుకోండి, అప్పుడు మీకు ఎంత అవుతుంది? టోటల్ 8,81 lakhs అవుతుంది. అదే ఇక్కడ 5,000 ఉన్నా కూడా కోర్ బేస్డ్ లో మీకు 5 crores అవుతుంది. ఈవెన్ 20 cores వాడుకోవచ్చు మీరు. ఈ 5 servers కి కావాలంటే 20 cores వాడుకున్నా కూడా, సో 5,000 యూజర్స్ కి సేమ్ మీరు కోర్ బేస్డ్ చెక్ చేస్తే ఇక్కడ 5 crores లోనే అయిపోతుంది. అందులో ఇదేంటి ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కాదు, ఇది కాస్ట్ కూడా తగ్గుతుంది అనుకోండి. ఇది స్టాండర్డ్ ఎడిషన్, ఇది ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఎనీ డౌట్స్? So this is about, okay, pricing topic. Let me stop from here.